నమస్కారం జే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగదు రహిత లావాదేవీలు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలంటున్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. సిపిఐ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి. తనకు న్యాయం చేయాలంటూ కళాశాల ఎదుట బైఠాయించిన గునుగుంట్ల నగేష్ రెడ్డి కుటుంబం. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును ఉపసంహరించుకోవాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. నగదు రహిత లావాదేవీలను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాక్షి దినపత్రిక, భారతీయ స్టేట్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ నిర్ణయం ప్రస్తుతం ఇబ్బందికరం అయినప్పటికీ భవిష్యత్తులో మంచి పరిణామాలు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలు కలిగి నగదు రహిత లావాదేవీలు జరిపే విధంగా ప్రజలకు సహకరించాలని బ్యాంక్ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండూరి ప్రకాష్ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకొని బ్యాంకులలో ప్రజలకు సరిపడా నగదును నిల్వ ఉంచకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రద్దు ప్రకటన చేసే ముందు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడితే బాగుండేదన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సునీత మోహన్, మీలా సత్యనారాయణ, ఎస్బీఐ మేనేజర్ రవికిరణ్, సివిల్ సప్లై అధికారి అనురాధ, సాక్షి ప్రతినిధి భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఈ మంచి కార్యక్రమం నిజానికి జరిగిందేదో జరిగిపోయింది. ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మోనార్క్ కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది అమలు చేసుకోవాలి తప్పకుండా. భారత ప్రజలందరిది బాధ్యత కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీని గురించి డిస్కస్ చేయాలి. నిజానికి జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం, అంతవరకే ఉంది. కానీ నిజానికి సరే అది కొన్ని ఇబ్బందులు కలగజేసినా దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఇన్ ఫ్యూచర్ దీనివల్ల బెనిఫిట్స్ మనం ఏం పొందాలి అనేది పాజిటివ్గా డిస్కస్ చేస్తే బాగుంటుంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసి ఉండొచ్చు. విదేశాల్లో ఏ విధంగా ఉంది, మన భారతదేశం ఎందుకు వెనుకబడి ఉంది, కొన్ని ఆలోచనలు చేసి ఈ విధంగా కరెన్సీని పెద్ద నోట్లు రద్దు చేయడం అనేది జరుగుతుంది. కానీ విదేశానికి మన భారతదేశానికి చాలా వ్యత్యాసం ఉంది. 100% లిటరసీ అనేది మన భారతదేశంలో లేదు. నిజంగా అది ఉన్నప్పుడే, అక్షరాస్యత ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికి కూడా ఇది 100% అమలు అవుతుంది. బ్యాంక్స్ నుంచి బ్యాంక్ వాళ్ళకి స్వైపింగ్ మెషిన్స్ ఇమ్మీడియట్గా ఇచ్చుంటే, దాన్ని కూడా మేకింగ్ చేసి గబగబా వాళ్ళకి ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే కార్డ్స్ చాలా వరకు ఉన్నారు, ఏటీఎం కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఏ షాప్కి వెళ్ళినా డ్రా చేసుకోవడానికి అక్కడ మెషిన్స్ లేకపోవడం ఒకటి ప్రాబ్లం అయింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇది చేసుంటే బాగుండు. ఇంకొకటి, సరే ఇప్పటివరకు మనం ఏం చేయాలి అనేది మన తెలంగాణ రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా వరకు అన్నీ కూడా విజయవంతంగా మన రాష్ట్రంలో ముందుకు పోవాలని ప్లాన్స్ అన్నీ కూడా చేసుకోవడం, ప్రధానమంత్రిని కలవడం, మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టి రాష్ట్రం అంతా ఏ విధంగా నగదు రహిత లావాదేవీ చేయాలని ఒక మోడల్ సిటీగా ఫస్ట్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ తీసుకుని అక్కడ చేయాలనేది ఒక ఆలోచన. సరే గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచించేసిన ప్రజల మనది మన బాధ్యత, మన ఊరు మన జిల్లా ఇది మనమే బాధ్యత వహించాలి. కాబట్టి ప్రభుత్వం చెప్పే ఆదేశాలే కాదు, మనకు మనం కూడా అమలు చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు బ్యాంక్ వాళ్ళ అవేర్నెస్ కల్పించడం అనేది చాలా మంచి కార్యక్రమం. కానీ వాళ్ళు కూడా స్వైపింగ్ మిషన్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు మున్సిపాలిటీ కావచ్చు, కొన్ని షాప్స్ కావచ్చు, అన్ని విధాలుగా పెద్ద పెద్ద షాప్స్ అందించడానికి కూడా వాళ్ళు చర్య చేపట్టాలని మనం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బంది 500 నోటు కూడా లేకపోవడం, 2000 నోట్ చేతులున్నా అది ఎక్కడో పనికి రాకుండా పోయింది. కాబట్టి చిల్లర అనేది ఇంకా ముందు తీసుకోవాలన్నా కొంత టైం పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా కార్డ్స్ అందరూ యూజ్ చేసుకునే విధంగా ప్రతి దగ్గర స్వైపింగ్ మిషన్స్ అందించాలి. అది కొనుక్కోవాలన్నా సరే డబ్బున్న వాళ్ళు, ఇప్పుడు తను సిమర్ మెడికల్ షాప్ వాళ్ళు చెప్పిండ్రు, మేము కొనుక్కునే కెపాసిటీ ఉన్నా వచ్చే వాళ్ళకి కార్డు ఉండాలి కదా అని. మరి అలా కొనుక్కోవాలన్నా మిషన్స్ రెడీగా లేవు. కొన్ని లక్షల మిషన్స్ అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్గా అందించడానికి గవర్నమెంట్
చేపట్టాలని. నిజానికి సరే నోట్ల రద్దు విషయం ద్వారా బ్లాక్ మనీ బయటికి రావడం కానీ ఇన్ ఫ్యూచర్ అయితే ఇప్పుడు ట్యాక్సెస్ నిజంగా పే చేస్తున్నారు. మన సీఎం గారు కూడా చెప్పిండ్రు 1% గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం మనం. అంటే అక్కడ ఎవరికి వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కోట్లు 10ల సంఖ్యలో ఉన్న వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు చేసుకుంటున్నారు. కానీ డబ్బు లేని వాళ్ళు వేరే జీతంలో ఉన్న వాళ్ళు అదే రకంగా ఉండిపోతున్నారు. ఇది ఒక మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. సోషల్ మీడియాని ఇంత విస్తృతంగా మనం వాడుకుంటున్నాం. మన అవసరాలకి కావాల్సిన టెక్నాలజీ వాడుకోవడంలో తప్పేం లేదు. తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని కోరుకుంటూ తెలంగాణ స్టేటే మరి దానికి మన ముఖ్యమంత్రి గారే ముందుగా చర్య చేపట్టి నెంబర్ 1 స్టేట్ మనదే ఉండాలి, నగదు రహిత లావాదేవీలకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో మనమే ముందుండాలని కూడా మన కలెక్టర్ గారు కూడా వన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ మెంబర్గా ఉండి ఈరోజు సీఎం గారు ఏర్పాటు చేసిన కలెక్టర్స్లో మన సూర్యాపేట కలెక్టర్ కూడా ఉండడం కాబట్టి తన సపోర్ట్తో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారవేత్తతో కూడా సూర్యాపేట పట్టణాన్ని కూడా నగదు రహిత లావాదేవీలో చేసుకుందామని, దానికి కూడా మా సపోర్ట్. మేము కూడా ప్రతి వాళ్ళలో కూడా కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడానికి కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ట్రాన్సాక్షన్స్ మీద ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాని గురించి మనం స్టిక్ ఆన్ అయి మాట్లాడితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ యొక్క అవసరం ఏంటి అని మనము ఆలోచిస్తే క్లియర్గా ఒక విషయం తెలుస్తుంది. మన యొక్క ఇండియన్ ఎకానమీ ఇదివరకు ఇట్లా లేదు. బికాజ్ రైట్ ఫ్రమ్ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా మన యొక్క ఎకానమీ గ్రాడ్యువల్గా గ్రో అవుతూ వస్తుంది. ఇప్పుడు మన యొక్క ప్రజెంట్ ఎకానమీ తీసుకుంటే కనుక ఒక డెవలపింగ్ ఎకానమీ మాదిరిగా మన యొక్క సిస్టమ్ అనేది ఒక పాత్ మీదకి వచ్చింది. సో దానికి అనుకూలంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదంటే డిమానిటైజేషన్ కానివ్వండి టేకప్ చేయడం జరిగింది. అండ్ మనము వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ కానివ్వండి, యూకే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా క్యాష్లెస్ మోడ్లోనే ఉంటారు. రైట్ ఫ్రమ్ పెట్రోల్ పంప్లో ఒక 50 రూపాయలు పెట్రోల్ పోయించుకున్న దగ్గర నుంచి లక్షల ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా క్యాష్లెస్ విధానంలోనే వాడుతూ ఉంటారు వాళ్ళు. ఎవరు కూడా మనలాగా కరెన్సీ పెట్టుకోవడం లేదంటే కరెన్సీ ఇవ్వడం అనేది జరగదు. ప్రతి ఒక్కటి కార్డ్ మోడ్లో, ఏటీఎం కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అటువంటి కార్డ్ మోడ్లోనూ ప్లాస్టిక్ కరెన్సీ అంటారు దాన్ని. ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ కరెన్సీ మోడ్లోనే మనము వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం. సో దానికి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి వెస్ట్రన్ కంట్రీస్ మనము ఫాలో అవ్వచ్చు అనేసి అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనం జస్ట్ ఒక బిగినింగ్ స్టేజ్లో ఉన్నాము. అఫ్కోర్స్ ఇదనే కాదు, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా బిగినింగ్లో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్, గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం అందరం కూడా దాని యొక్క టెక్నికల్ డిఫికల్టీస్, గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయగలిగితే తప్పకుండా మనం కూడా మన ఇండియా కంట్రీ కూడా అది ఒక క్యాష్లెస్ మోడ్కి 100% వెళ్తుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే మనకి గుజరాత్ స్టేట్లో అకోడల గ్రామంలో ఆల్రెడీ ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 100% క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఆ యొక్క పర్టికులర్ విలేజ్ నుంచి అవుతూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రాక్టికలీ పాసిబుల్. అది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్, మన యొక్క కంట్రీ యొక్క సెటప్ బట్టి అనుకుంటారు కాదు. అది మనము అందరూ ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్గా ఒక కోఆర్డినేటర్గా చేసుకొని వెళ్తే అది డెఫినెట్గా అచీవ్ చేయగలుగుతాము. ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సిన విషయం, పెద్ద నోట్లు రద్దు చేసి అంతకంటే ఇంకా పెద్ద నోటు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం కూడా నిజంగా తప్పని చెప్పి తెలియజేస్తున్నాను. 500,000 రూపాయలు రద్దు చేసినప్పుడు అంతకంటే చిన్న నోట్లని రిలీజ్ చేసి ప్రజల అవసరాలను తీర్చాల్సింది పోయి 2,000 రూపాయలు అంటే బ్లాక్ మనీని ఇంకా బ్లాక్ మనీగా మార్చుకునే అవకాశం కల్పించినట్టు కనిపిస్తుంది. ఒక ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం, ప్రతి బ్యాంకులో కూడా ఎంత కరెన్సీ అవసరం ఉంటుందో అంత లోడ్ చేసి పెట్టేయాలి. బ్యాంకులో ప్రజలకు ఇబ్బంది కాకుండా. ప్రభుత్వం అంటే కూడా ప్రజలు లేని ప్రభుత్వం లేదు. ప్రజలని ఇబ్బంది గురి చేయడానికి కూడా ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా అధికారం లేదు. కానీ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక రోజు ఒక మార్పు జరగాలి. బ్లాక్ మనీ ఎంతమంది అయితే బ్లాక్ మనీ నల్లధనం కలిగి ఉన్నారో వాళ్ళు సమాజంలో మొత్తం పెరిగితే 2-3% కంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా లేదు.
మొట్టమొదట వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. కానీ ఈరోజు మధ్యతరగతి వాళ్ళు, బీద కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ యొక్క సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా బ్లాక్ మనీ హోల్డర్స్ అందరూ కూడా ఈ విషయంలో పెద్ద ఇబ్బంది పడుతున్న దాఖలాలు కూడా కనిపిస్తలేవు. రెండవది, ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని కంట్రోల్లో తీసుకొని రిజర్వ్ బ్యాంక్ నుండి ఈ యొక్క పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు బ్యాంక్స్కి ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఏర్పరిచి డబ్బుని ప్రజలకు తీసుకువెళ్ళాలి, ఇవ్వాలి అని చెప్పినప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి ఉండే. మెయిన్ గతంలో ఎప్పుడు జరగని విధంగా బ్యాంకులు కూడా కొంతమందితో ఒప్పందాలు చేసుకొని ఒక పర్సంటేజ్ అనేది కట్ చేసుకొని పెద్ద నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుకనే ఇప్పుడు ఏటీఎం సెంటర్స్ కానీ బ్యాంక్స్లో నో క్యాష్ బోర్డు పెడతా ఉన్నారు. ఫస్ట్ ప్రభుత్వం దాని మీద ఫస్ట్ ఒక కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు రైడ్స్ చేసుకుంటూ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒకసారి తప్పు జరిగిన తర్వాత మీరు రైడ్స్ చేసినా కానీ ఇంకేం చేసినా కానీ ఉపయోగం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్డ్స్, స్వైపింగ్ కార్డ్స్ కానీ స్వైపింగ్ మెషిన్స్ కానీ ఇప్పుడు మనకు సుమారు 6 కోట్ల స్వైపింగ్ మెషిన్స్ అవసరం ఉంటాయి. మన దగ్గర కేవలం 30 లక్షల స్వైపింగ్ మెషిన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్వైపింగ్ మెషిన్ యూజ్ చేయాలని చెప్పంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏటీఎం కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ కావాలి. అమెరికా దేశం 1936 జనవరి 9న అక్కడ కూడా బిగ్ డినామినేషన్ పెద్ద నోట్ల రద్దు చేసింది. కానీ నేటికి 90 సంవత్సరాల్లో 36 నుండి ఇప్పటికి 2016 అంటే 90 సంవత్సరాల్లో కూడా అమెరికా ఇంతవరకు $100 మించి బిగ్ డినామినేషన్ అనేది రిలీజ్ చేయలేదు. ఆ ఒక విషయం కేంద్ర ప్రభుత్వం గమనించుంటే బాగుండేది. నిజానికి ఈరోజు పెళ్లిళ్ళు చేస్తున్న వాళ్ళు కావచ్చు, దినసరి కూలీలు కావచ్చు, మిల్లులో పనిచేస్తున్న హమాలీలు కావచ్చు, లేకపోతే పొట్టకూరు కోసం వచ్చే రోడ్డు మీద ప్రజలు కావచ్చు, ఎవరికైనా కూడా ఈరోజు ఈ కరెన్సీతో తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా చేసేది ఏం లేదు, ప్రభుత్వం కూడా చేయగలిగేది కూడా ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా నగదు రహిత లావాదేవీలకు పోవడం తప్ప వేరే అవకాశం కూడా లేదు. అవకాశం ఉంటే దాని గురించి మాట్లాడచ్చు, ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి దీని మీద ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా మందికి, నాకు తెలిసిన చాలా మందికి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. తర్వాత మాకు ఈ ప్యాడీ ప్రొడక్షన్కి వస్తారు, ప్యాడీ అమ్మడానికి వస్తారు, వాళ్ళకు కూడా మేము ఆన్లైన్ ద్వారానే ప్యాడీ డబ్బులన్నీ వేస్తుంటాము, ప్యాడీ ఎవరైనా అమ్ముతారు. సో చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఈ ఐకేపీ సెంటర్స్ ఏంటంటే, పిఎస్సి వాళ్ళ దానికి ఏంటంటే చాలా వరకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. దాంతో తర్వాత ఇంకా ఏంటంటే ఈ బ్యాంక్ మా ఐటీ షాప్స్కి సంబంధించిన వరకు అయితే ఈ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్సే కాకుండా కొత్తగా ఈ సెల్ ఫోన్స్ ద్వారా, ఫీచర్ ఫోన్స్ ద్వారా కానీ ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే కొత్త అప్లికేషన్ అని కట్టుకుంటున్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారు నిర్ణయాన్ని మనం ఎవరు వ్యతిరేకించలేము. ఇప్పుడు ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అన్నవి బ్యాంకులో డబ్బులు వేసిన తర్వాత దాన్ని చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు. మళ్ళీ బ్యాంకులో అకౌంట్ డబ్బులు వేసిన తర్వాత ఒక్క బ్యాంకులో డబ్బులు తీసుకొని వాడుకునే అవసరం లేదు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఇదివరకు కూడా బ్యాంకులో అమల్లో ఉన్నటువంటి మార్గాలు. ఒకటి, మన బ్యాంకులో అకౌంట్ చెక్ ద్వారా వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. షాపుల్లో వస్తువులు కొనుక్కున్నప్పుడు చెక్ కూడా ఇవ్వచ్చు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. వ్యాపారస్తులు మన వస్తువులు కొనుక్కున్నప్పుడు చెక్కులు ఇచ్చి వారి యొక్క వస్తువులు కొనుక్కుండేవారు. ఆ తర్వాత వచ్చినటువంటిది ఆర్టీజీఎస్. మన బ్యాంకులో అకౌంట్ వేసిన తర్వాత వారికి ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా సరే మన బ్యాంకులో ఉండే అకౌంట్ నుంచి వాళ్ళ బ్యాంకులోకి ఈజీగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. ఈరోజు ప్రస్తుతం ఈ నగదు రహిత కార్యక్రమం వచ్చిన తర్వాత, ఈ 1000 నోట్లు 500 నోట్లు డిమాండేషన్ వచ్చిన తర్వాత బ్యాంకులో ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ ఇంచుమించుగా సుమారుగా 5 times పెరిగాయి. అంటే రోజు ఒక బ్రాంచ్లో ఒక 10 ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఈరోజు ఒక ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ 100 దాకా జరుగుతున్నాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ మన దగ్గర ఉన్న అకౌంట్ నుంచి వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఏ విధంగా, ఒకటి చెక్ ద్వారా చేయొచ్చు, 2 మనకు ఏటీఎం కార్డు ద్వారా కూడా చేయొచ్చు. ఒక ఏటీఎం కార్డు ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి వేరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కానీ అదే స్టేట్ బ్యాంక్ అకౌంట్ కానీ అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి స్వైపింగ్ మిషన్లు, ఏటీఎం కార్డులు, ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్లు ఎలా సాధ్యపడతాయని, పూర్తి స్థాయిలో నగదు రహితం అనేది అర్ధరహితంగానే ఉంటుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్లో సిపిఐ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లధనాన్ని బయటకు తెస్తామన్న నరేంద్ర మోడీ బీజేపీ నాయకులకు ముందస్తుగా తెలియజేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. పాత నోట్ల రద్దు బాగానే ఉంది, కానీ అదే స్థానంలో 2000 నోట్ల బదులు కొత్త 500, 1000 నోట్లు ముద్రిస్తే బాగుండన్నారు. అన్ని ప్రాంతాలలో సిపిఐ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పాటుపడాలన్నారు. అనంతరం పలువురు పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖులు పార్టీ యొక్క బలోపేతంపై, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మల్లేపల్లి ఆదిరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, దోరేపల్లి శంకర్, నారాయణరావు, శివాజీ నాయక్, రాజారాం, కొండల్ తదితరులు పాల్గొన్నారు. పాత జిల్లా కేంద్రాలు అయితేనే దాదాపుగా 19 జిల్లాల్లో మన పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. 19 జిల్లాల నుండి ఇప్పుడు మన జిల్లా పార్టీ కార్యాలయాలు కొనసాగుతాయి. మిగతా 12 జిల్లాల్లో మన కార్యాలయాలు, కొన్ని జిల్లాల్లో స్థలాలు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కొత్త జిల్లాల్లో కూడా మన నిర్మాణ పురోగతికి ఇది ఒక మంచి అవకాశం. ఏ రాజకీయ పార్టీకి లేని అవకాశం భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని సందర్భంగా మన పాత నల్లగొండ జిల్లాలో నల్లగొండ ఆఫీస్ ఉంది, ఇక్కడ సూర్యాపేట ఆఫీస్, సూర్యాపేట జిల్లా. అట్లాగే భువనగిరిలో కూడా స్థలం ఉంది, రావి నారాయణ రెడ్డి గారి పేరు మీద ఆఫీస్ కట్టాలని అక్కడ నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మనకు ఆఫీస్ ఏర్పాటు అవుతా ఉంది. 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 రూపాయల నోటు ప్రింట్ చేయమని చెప్పాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. నువ్వు 500, 1000 రద్దు చేసి 2000 నోట్లు ప్రింట్ చేయడం ఏంటి? కాబట్టి ప్రింట్ చేయడం అనేది కాకుండా ఇవాళ అసలు ప్రజల స్థితిగతులను కూడా గమనంలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. నీకు ఒక దూరదృష్టి ఉండాలి. నువ్వు ఈ నోట్లు రద్దు చేయాలని అనుకున్నప్పుడు ఇవాళ 2 విషయాలు చెప్పాడు. నల్ల డబ్బును బయటికి లాగడానికి నోట్లు రద్దు చేస్తున్నానని చెప్పాడు. తర్వాత ఇప్పటికప్పుడు చలామణి ఈ రద్దు చేసి ప్రజలను సంతృప్తిపరచడం అనేది సాధ్యం కాదు. ఇవాళ ప్రభుత్వ ఇది ప్రభుత్వం ప్రింట్ చేయాలి, ప్రైవేట్ ప్రింట్ చేయడానికి వీలేదు. దేశవ్యాప్తంగా 4 కేంద్రాల్లోనే ప్రింట్ అవుతుంది. ఈ రోజు 300 కోట్ల నోట్లు మాత్రమే ప్రింట్ చేయగలుగుతాయి. 4 ప్రాంతాల్లో కూడా 300 కోట్ల నోట్లు ప్రింట్ చేయగలుగుతాయి. 15 లక్షల కోట్ల నోట్లు కావాలి. మళ్ళీ బ్యాంక్ అధికారులు చెప్పే ప్రకారం 24 గంటలు ఈ 4 కేంద్రాలు పనిచేస్తే 8 నెలలు పడుతుంది. ఈ రద్దయిన నోట్ల స్థానంలో ప్రింట్ చేయడానికి 8 నెలలు పడుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, మేము ఎప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఎప్పుడో తీసుకొని మేము ఆచరణలో అమలు చేస్తున్నామని చెప్తారు. పాత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకం లేదు దాని మీద. కొత్త వచ్చిన సంతకం ఉందంటే ఇది వచ్చిన తర్వాతనే ప్రింట్ అవుతున్నట్టు లెక్క. అందులో ఏమీ దాపరికం లేదు. ప్రైవేట్ జూనియర్ కళాశాలను లీజుకు ఇచ్చి మధ్యలో యాజమాన్యం తిరిగి స్వాధీనం చేసుకొని డబ్బులు ఇవ్వకుండా చంపుతానని బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని త్రివేణి కళాశాల ముందు గునుగుంట్ల నగేష్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెంకు చెందిన నగేష్ రెడ్డి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో స్థానిక త్రివేణి కళాశాల యాజమాన్యం నుండి 3 సంవత్సరాల పాటు లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నారు. కళాశాలలో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించుకొని అధిక ఖర్చుతో కళాశాలను నిర్వహిస్తున్నప్పటికీ తనకు లీజ్ అగ్రిమెంట్ చేయకుండా యాజమాన్యం వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇటీవల ఆ కళాశాలను యాజమాన్యం స్వాధీనం చేసుకొని వారే నిర్వహిస్తున్నారని, తాను పెట్టిన పెట్టుబడి సొమ్మును ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తాను ఉన్న ఉద్యోగం వదులుకొని లక్షలాది రూపాయలు వెచ్చించి కళాశాల నడుపుతుంటే అకారణంగా లీజును రద్దు చేయడం అన్యాయం అన్నారు. తాను పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విలపించారు. ఆందోళన చేపడుతున్న విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు తమకు ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని సర్ది చెప్పి తమ వెంట తీసుకువెళ్లారు.
ఇబ్బంది పెట్టి లాస్ట్కి ఇక్కడ కూడా మమ్మల్ని రోడ్డు మీద ఉంచోబెట్టారు. మా డబ్బులు మేము కష్టపడి పెట్టుకుని మమ్మల్ని రోడ్డు మీద ఉంచోబెట్టారు. చెప్పండి మీ పేరు అయ్యని. త్రివేణి కాలేజ్ నేను లీజ్ తీసుకున్నా సార్. వాళ్ళు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారు కాక నా డబ్బులు తీసుకుని నా డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు 12 లక్షలు అడ్వాన్స్ పెట్టారు సార్. 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. మొత్తం ఎంత? 20 లక్షల రూపాయలు నాకు రావాలి సార్. నాకు 20 లక్షల రూపాయలు వచ్చిందాక నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్తున్నారు. కోరిక నా డబ్బులు నాకు ఇవ్వండి. నేను పేదవాడిని. నేను ఎక్కడో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి, ప్లస్ నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు డబ్బులు అవి. ఆ డబ్బులన్నీ ఇప్పుడు వాళ్ళకి నేను ఇవ్వాల్సిన బాధ్యత నాది. నేను సంపాదించుకున్న డబ్బులు నేనేం ఖర్చు పెట్టలేదు. కాలేజీ కోసమే ఖర్చు పెట్టాను. ఆ డబ్బులు అడుగుతున్నాను నేను తప్ప. నాకు ఎక్స్ట్రా డబ్బులు ఏమడగలేదు. కాలేజ్ పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ వారు బ్యాంకు ఆవరణలో ఖాతాదారులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల కోసం POS మిషన్లను వాడుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వ్యాపారస్తులు బెలిదే శ్రీనివాస్, గుండా శ్రీధర్, డాక్టర్ రామకృష్ణ, గౌస్, బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు. అంటే ఏటీఎం ఎక్కడైతే ఈ పాస్ మెషిన్ ఉందో అది ఏటీఎం కింద ట్రీట్ చేస్తాం మేము. ఏటీఎంకి వెళ్ళి అయితే ఎలా అయితే డబ్బులు తీసుకుంటున్నారో ఎవరైనా డబ్బులు అవసరం ఉంటే షాప్కి వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకోవచ్చు. ఆ డబ్బులు మీరు ఇచ్చినందుకు బ్యాంకు మీకు 5 రూపాయలు కమిషన్ ఇస్తుంది. మీకే ఇస్తుంది. అడ్వాన్స్ అంటే ఇదే. ఆ డబ్బు ఇస్తున్నా కదా, ఆ డబ్బు మీరు ఇచ్చినందుకు ట్రాన్సాక్షన్కి 5 రూపాయలు మీకు కమిషన్ ఇస్తాం. కమిషన్ ట్రాన్సాక్షన్ కదా సార్ 1000 రూపాయలు. ట్రాన్సాక్షన్కి 5 రూపాయలు. ట్రాన్సాక్షన్ 5 రూపాయలు. 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు. మిషన్ మీద స్వైప్ చేస్తున్నారు. 0.75 ఏదైతే మీరు చార్జ్ చేస్తున్నారు అది ఉండదు దీనికి. ఓకే, దీనికి ఉండదు. ఏదైనా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేదానికి ఉంటుంది. ఏదండి క్యాష్ అక్కడ ఆప్షన్ 3 ఆప్షన్ ఉంటుందండి. ఒకటో క్యాష్ అనగానే ఆప్షన్, రెండోది ట్రాన్సాక్షన్, మూడోది నేను 500 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశాను, ఇంకో 500 అడ్వాన్స్ కావాలి, 2 కలిపితే 1000. 3 ఆప్షన్ కూడా రాబోతుంది. మొబైల్లో దాదాపు ఇంతకుముందు నేను చెప్పిన అన్ని ట్రాన్సాక్షన్ దీనిలో మీరు చేస్తారు. ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే మీ ఖాతా నుంచి ఇంకో ఖాతాకి మన ఆంధ్ర బ్యాంకులో కానీ వేరే బ్యాంకులో కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం మీకు. ఇదే కాకుండా షాప్లో నేను కిరాణా షాప్లో నేను పెట్టుకోవాలంటే పాస్ మిషన్ పెట్టుకోవాలి. పాస్ మిషన్ పెట్టుకోవాలంటే నేను అప్లై చేసుకోవాలి. దానికి అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత దీనికి అడ్వాన్స్ నేను ఇవ్వాలి. తర్వాత రెంట్ ఇవ్వాలి. నెలకింత రెంట్ కట్టాలి. కొంతమంది ఏమంటారు, ఇవన్నీ నాకు అవసరమా, నాకు ఇవన్నీ అవసరం ఎందుకు? వాళ్ళ కొరకు ఏం చేస్తామంటే మొబైల్ ఇస్తున్నాం. ప్రతి వాళ్ళకు మీకు ఆల్రెడీ మొబైల్ ఉంది కదా, మీ మొబైల్కు మీ బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకుంటే ఆ మొబైల్ పాస్ మిషన్ లెక్కనే పనిచేస్తుంది. లోక రక్షకుడైన యేసుక్రీస్తు పంచిన ప్రేమను ప్రతి ఒక్కరికి పంచాలని సూర్యాపేట సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ డాక్టర్ ఎం ప్రభుదాస్ క్రైస్తవులకు సూచించారు. బుధవారం బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో తన సతీమణి స్వర్గీయ ఎలిజబెత్ జ్ఞాపకార్థం సుమారు 200 మంది నిరుపేదలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సహాయం చేస్తే అది ఎంతో పుణ్యకార్యంగా దేవుడు పరిగణిస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, సంఘ పెద్దలు జాన్, సుమిత్ర, డానియల్, ఏషయ్య, ప్రభు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వస్త్రాలు అందరికీ అందించడానికి మేము ప్రయత్నం చేశాం. అన్ని దేవుడు సమకూర్చాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 6 సంవత్సరాలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 350-400 మంది వరకు చీరలు, 1-2 సార్లు అయితే 1-2 సార్లు బ్లాంకెట్స్, చీర బ్లాంకెట్ ఇవి 2 కూడా పంచిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు సరిగా నడుస్తలేవు కదా బ్యాంకులో. ఈ సంవత్సరం ఇయ్యలేమేమో అనుకున్నాము, కానీ దేవుడు కృప అనుగ్రహించాడు. ఈ సంవత్సరం కూడా అందరికీ నూతన వస్త్రాలు అమ్మగారి పేరు మీద ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయగలిగాం. విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని PDSU పిలుపు మేరకు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థానిక కోర్ట్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా
పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని చెప్పి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఎలా అనుమతులు ఇస్తారని విమర్శించారు. ప్రైవేట్ యూనివర్సిటీ వస్తే పేదలకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కన్వీనర్ పరశురాం, సంతోష్, కృష్ణ, నజీర్, మధు, నరేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. త్యాగాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ ఒకవైపు కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తున్నట్టునే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోకి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులను బిల్లును తీసుకురావడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ కుట్ర వల్ల అనేక మంది పేద విద్యార్థులు ఇవాళ కుట్రలకు బలి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకున్నదో ఈ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం. పీడీఎస్యు విజృంభణ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు విజృంభణ ఆధ్వర్యంలో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి మేము ఆందోళన కొనసాగిస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు, కార్మిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఆర్ సుధా భాస్కర్ విమర్శించారు. బుధవారం సూర్యాపేటలో పెద్ద నోట్ల రద్దుపై జరిగిన మానవహారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, శేఖర్రావు, శ్రీనివాస్, ధనలక్ష్మి, రాధ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగదు రహిత లావాదేవీలు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలంటున్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. సిపిఐ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి. తనకు న్యాయం చేయాలంటూ కళాశాల ఎదుట బైఠాయించిన గునుగుంట్ల నగేష్ రెడ్డి కుటుంబం. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును ఉపసంహరించుకోవాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.